వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడ్డ వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హోటల్ ఉంటుంది కదా, 35 హోటల్ ఆడ గోడ పెట్ట కాడ ఆయన నాడు చెప్తారు ఆమె మాటలలో ఊళ్ళో కొడుతుంది ఏ దొరుకుతారు కొడుతారంట మన వాళ్ళే ఉంటారు ఆడ చెప్పండి. మీ అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చేయమని మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గుంటూరు సిఐడి కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. గతంలో ఆయన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్నారు. సిఐడి నోటీసులు స్పందించి ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్న సజ్జల విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న సజ్జల కంపెనీ నిన్న వీళ్ళన్నీ మా ఇంటి కృష్ణ మనోహర్ ఇంటి నాకు ఫోన్ చెక్ చేశారు చెకింగ్ ఎక్స్క్యూజ్ కోసం వెళ్ళారా? అలాని ఏదో హడావుడి చేస్తాం ఫిజిటివ్ లాగా పరారీలో ఉంటే పట్టుకోవడం. భారత సైనికులకు బాసటగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ పాల్గొని మాట్లాడారు. शुक्लपक्षे अद्य द्वादशन्याय मध्यवासरे भृगुवासरे
संरक्षणार्थं दिग्विजय सिद्ध्यर्थं मनोभीष्टवरसिद्ध्यर्थं सकल प्राणीनां सकल जनानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं रामचंद्र स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थं रामचंद्र स्वामिनः प्रातःकाल समय अष्टोत्तरशतनामावली अर्चनं च करिष्ये ध्यानं చెప్పండి అందరూ विश्वशास्त्रेश्वरं शाश्वतं शिवमच्युतं विकटो विज्ञराजो घनाधिपाः सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः ओम जयित्राय नमः ओम जिदामित्राय नमः ओम जनश्रिताय नमः ओम कौसल्याय नमः ओम करद्वंसिन्ये नमः ओम वीरादपडपण्डिताय नमः ओम विभीषणप्रतिष्ठात्रिणे नमः ओम हरघोरण्डकण्डनाय नमः ओम सप्तदानप्रवेत्रिणे नमः सक्रियाय नमः ओम भूषणत्रिशोत्रिणे नमः ओम त्रिमूर्तवे नमः ओम त्रिगणात्मिकाय नमः ओम त्रिलोकात्मने नमः ओम पुण्यचारित्रकीर्तनाय नमः ओम त्रिलोकरक्षकाय नमः ओम ध्वनिने नमः दण्डकारण्यकान्ताय नमः शापविमोचनाय नमः ओम पितृभक्त పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకి వెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరూ కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. తప్పకుండా పాకిస్తాన్ను తుదముట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా ఈరోజు మేము రామాలయం లోపల రాముడు కూడా ఆ రోజు లంకను దహనం చేసిన విధంగానే మేము భారతీయులంతా కూడా అదేవిధంగా సైనికులకు మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలో నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యంత
కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా, అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు అతీతంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము, వారి యొక్క పార్టీ నాయకత్వము, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు, మా మిత్రులు, మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖర్రావు గారు వ్యక్తిగత పరిణితి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీయంగా ధైర్యం ఇష్టానికి మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు, మా చెల్లె సంతోష్ గారు, మంగు చెల్లె నాగలక్ష్మి గారు, మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా కోలరాజు గారు, చాలామంది వివిధ కాంగ్రెస్ మిత్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇంకా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ భారతీయ జనతా పార్టీ, ఇంకా వేరే రాజకీయ పార్టీలు, కుల సంఘ పెద్దలు, పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపల ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపల 140 మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉండి ఉంటాం ఈ కుటుంబాలకు. ఈరోజు మన సోదరి మనలకు అత్యంత కిరాతకంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపల మన సోదరి మనలు ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ, నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు ప్రజలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణరహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వపరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్ళంగా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం. ఇలా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రంలో మేము పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ, ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ, ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళు ఎంబడి మన ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం అందరికీ కూడా ధైర్యం చెప్తూ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట 10 నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన డి విష్ణువర్ధన్ రెడ్డి వారితో కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజుతో పాటు కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి పలువురు ముఖ్య నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి రబతుకు పేద కడుపు కంది కమ్మల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి అప్పగించడంతో కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన అర్హులను తుది ఎంపిక చేస్తున్నారని, దానితో గ్రామంలో నిజమైన నిరుపేద అర్హులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయా గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరి సమక్షంలో లబ్ధిదారులను తుది ఎంపిక చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగౌని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం అందజేసిన పెరకపల్లి, బట్వార్పల్లి మరియు దుర్గేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టెం సత్తయ్య, గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, పంజాల శ్రీనివాస్ గౌడ్, దుర్గం ప్రసాద్, పసిడి మోహన్, దుర్గం రాజకృష్ణ, గోమాస సూర్య, అదుకూరి రాజేశ్వరి, సల్లూరి మోహన్, సల్లూరి శ్రీనివాస్ తదితరులు సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు ఈ ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మాకు తెలియజేయడం జరిగింది. దుర్గా పచ్చళ్లతో పాటు స్వీట్స్ను ఆదరించాలని శ్రీ దుర్గా పచ్చళ్ళు స్వీట్స్ యజమాని చెప్పారు. కర్నూలు నగరంలో పాత బస్టాండ్ అజంతా హోటల్ పక్కన శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు షాపులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు శాల్వా కప్పి పచ్చళ్లతో పాటు స్వీట్స్ను అందజేశారు. సార్ సార్ ఏం మాట కూడా రావట్లేదు. పర్లేదు. ఓం నమ శివాయ. మాది చిరావూరు విజయ పికిల్స్. నా పేరు రాము అండి. మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి. వీరు 1983లో దుర్గా పచ్చళ్ళు 89 నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు 92లో ఇక్కడ 98లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు 4వ స్వీట్ షాపు పెట్టినారు. ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్. మీరు కూడా మాట్లాడు. నా పేరు రాము అండి. మాది అమరావతి విజయ పికిల్స్. ఇవాళ కర్నూలులో మాది 3వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీ దుర్గా పచ్చళ్ళని 1998లో స్టార్ట్ చేసామండి. అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంత వాళ్ళం అయ్యాం. ఆ శ్రీ దుర్గా పచ్చళ్ళు అనేది శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది. ఇలాగే సపోర్ట్ కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు తేజేశ్వర్. మమ్మల్ని ఎంతో ఆదరించారు.
ఫస్ట్ దుర్గా రావట్లేదు సారీ సార్ దుర్గా పచ్చళ్ళ స్థాపించామని ఫస్ట్ దుర్గా పచ్చళ్ళు ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు. ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్తే. వెంకటేశ్వరరావు ఉన్నాడు. కాటార మండల కేంద్రం గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవర్టేక్ చేయడానికి వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా ఉన్న బైకులు వస్తున్న తుర్సెగారి రాజలింగు అనే వ్యక్తిని చిదిమేసింది. కాటారంలో ఇసుక రాళ్లతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పైపు వంకరం తలకాయ మోకాలు లైట్ గుద్దింది. ఈ అంబులెన్స్ కూడా తీసాయి పక్కన పెట్టు, అక్కడ కొట్ట పెట్టుకో. ఇక్కడ గిడిగే తెలవు దీన్ని అట్లా చెప్పని తీసుకుపోయి ఆకులు చూపుతావు అక్కడ. శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని, అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యలు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే ఈ సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి సమస్యలు తెలిపారు. విపరీతంగా చేసినారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ రెండవది రెంటల్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఎవరికి నష్టం కాదు. మన ఆప్షన్లో పెట్టిన రెంటల్స్ కావాలి. ఆప్షన్లో కొన్ని లిమిటెడ్ ఆప్షన్లో 60 ఉంటే మనము ఎక్స్చేంజ్ నుంచి షిఫ్ట్ చేసినట్టు వాళ్ళకి ఆప్షన్ పెట్టలేదు. వాళ్ళకి 10% రేట్ విపరీతంగా ఇంక్రీజ్ చేశారు. షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ టెక్మాల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రొల్ల శేషు, సభ్యులు దుర్గేష్ ప్రసాద్, శివ, అనూప్ పాల్గొనడం జరిగింది. మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవ ఏం చేశానంటే, నా కూతురు సంవత్సరం చనిపోయింది, నవంబర్లో చనిపోయింది. ఆమె పేరు మీద స్నిగ్ధ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిషన్ గారికి సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను. అది మా ఆదర్శ యోజన సంఘం పిల్లలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి. పాపం ఏమీ లేని వాళ్ళు ఉంటే మనం ఆయన కట్టి మనం సాయం చేయాలి. థ్యాంక్ యూ. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం.
the huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.